చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. చేసే ప్రాసెస్ అంతా ఎప్పుడు చికెన్ కర్రీ కాకుండా, మసాలా కర్రీ ఫ్రై కాకుండా ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. సేమ్ హోటల్ స్టైల్లో చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చేయండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చికెను 1/2 కిలో చిన్న ముక్కల కింద కొట్టించుకొని వచ్చాను. శుభ్రంగా సాల్ట్ వాటర్లో మంచిగా కడిగేసి, చిన్న అల్లం ముక్క, 2 ఎల్లుల్లిపాయలు మొత్తం దంచేసి, చికెన్ మంచిగా కడిగిన దాంట్లో వేసి, కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసి, 1 స్పూను నిమ్మకాయ సగం ముక్క మంచిగా పిండుకోవాలి. మంచిగా అన్ని మసాలాలన్నీ బాగా పట్టేటట్టు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసాను నేను. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసినా సరిపోతుంది, కానీ నేను 2 స్పూన్లు వేసాను 1/2 కిలో అని. వేసి మొత్తం మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు మొత్తం అంతా చేతితో మంచిగా కలిపేసి, ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలిపి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ ఉంచాలండి. అప్పుడు ముక్కలకి అనేది మసాలా బాగా పడుతుంది. ముక్కలు మాత్రం ఎముకలు లేకుండా మంచిగా చిన్న ముక్కల్లా కొట్టించుకురావాలి. డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టిన తర్వాత మంచిగా ఆయిల్ ఒక చిన్న కప్పు వేసుకొని